ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పల్లంరాజు కోరారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మిడి వెంకట్రావు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు ఏలేరు రిజర్వేర్ ప్రాజెక్ట్, సుబ్బరాయుడు ప్రాజెక్ట్, పుష్కర కాలువలు, పోలవరం లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ను అభివృద్ధి చేసిందని అన్నారు. కాంగ్రెస్ లో సెక్యులరిజం ఉందని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినట్లు తెలిపిందన్నారు. అలాగే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశించేవారని, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలకి ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాగూర్ గారిని తమిళనాడు ఎంపీ గారు మనకి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. దీనికి ముందు ఆయన తెలంగాణకి ఇన్ఛార్జిగా ఉండేవారు. అయితే సుమారు 7 గంటలు చాలా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలోపేతం అవ్వాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరచడానికి ఏ విధంగా కృషి చేయాలి అనేది చర్చ 7 గంటలు నిన్న కాంగ్రెస్ ఆఫీస్లో జరిగింది. ఈవేళ మరి ఉమ్మిడి వెంకట్రావు గారి అధ్యక్షతన ప్రతిపాడు నియోజకవర్గ కార్యవర్గ సమావేశం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ గెలుపు తర్వాత ప్రజల్లోని, కార్యకర్తల్లోని, నాయకుల్లోని కూడా చాలా ఉత్సాహం కనిపిస్తుంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళు తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈవేళ ప్రజల్లో నమ్మకం ఏమిటంటే కాంగ్రెస్ ఏం చెప్పినా కూడా చేస్తుందనే నమ్మకం ఉంది. కర్ణాటకలో ఏవైతే 5 గ్యారంటీలు ఇచ్చారో కూడా సంపూర్ణంగా ఇంప్లిమెంటేషన్లో పెట్టడం మొదలైంది. అదేవిధంగా తెలంగాణలో ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో అవన్నీ కూడా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక కమిటీని కూడా చేశారు. అప్లికేషన్స్ కూడా ఇన్వైట్ చేయడం మొదలైంది. అంటే ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ప్రజలకి. మేము ఎప్పుడు ఏమైనా అనౌన్స్ చేసినా కూడా దాని మీద పూర్తిగా ఆలోచించే అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే 2004లో ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకి ఉచిత కరెంట్ ఇవ్వాలనే ప్రతిపాదన ఆనాటి రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని ప్రశ్నించారు అధిష్టాన వర్గం, ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో అని. దానికి లెక్కలు చూపించారు ఆయన. అది కన్విన్స్ అయిన తర్వాత ఓకే అన్నారు. అయితే మేము ఏం చెప్పినా కూడా మేము పూర్తిగా దాని మీద హోంవర్క్ చేసి మన బడ్జెట్ సరిపోతుందా లేదా అని ఆలోచించి, ఎందుకంటే బడ్జెట్ కేవలం సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్కే కాదు, బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి భవిష్యత్తు గురించి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇవన్నీ ఆలోచించే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు పరిపాలన విధానం సాగిస్తూ ఉంటుంది. ఈనాడు రాష్ట్రంలో పరిపాలన చూస్తుంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర సంపత్తు అంతా కూడా తాకట్టు పెట్టి పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వ అసెట్స్ అన్నీ కూడా తాకట్టు పెట్టి ఉన్నాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా, ముఖ్యంగా లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మరి ప్లెడ్జ్ చేస్తారు. ఈవేళ మన ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా, మన రోడ్స్ చూసినా ఏదైనా కూడా చాలా అధోగతిలో ఉన్నాయి. ఈ విధంగా పరిపాలన సాగుతుంది. 2 ప్రభుత్వాలు గతంలో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, జగన్ గారి ప్రభుత్వం కానీ మన ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర భవిష్యత్తుకి ముడిపడిన ముఖ్య అంశాలు, పోలవరం ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ అవి తీసుకురావడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇవాళ రాష్ట్రంలో
ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో హామీలు ఇచ్చామో అవి సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం అనేది చెప్పే పార్టీ ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ ఒకటే కనిపిస్తున్నారు రాష్ట్రం. అయితే ఇవన్నీ ఉండగా ఈ మధ్యనే రాజశేఖర రెడ్డి గారి సుపుత్రిక మరి షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.